పెద్దన్న మోడీ అన్నడో లేదో రేవంత్ సారు నడుమ రాహుల్ గాంధీ సార్ వచ్చిండు. రాహుల్ గాంధీ సార్నైతే చిన్నగా ఆడుకుంటలేడు కేటీఆర్ సారు. మరి రాహుల్ గాంధీ సారు ఈ నడుమ ఎందుకు వచ్చిండు, ఏం సంగతి అని చెప్పి పరిచయం అవుతున్నారులే. ఇక చూడుండి ముచ్చట. రాష్ట్రంలో పెద్దన్న కోసం పెద్ద కొట్లాటనే నడుస్తున్నదుల్లో మొన్న మోడీ సార్ మన తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టిండో లేదో అప్పటి సంది అగ్గి మీద గుగ్గిలం అన్నట్టే నడుస్తున్నాయి మళ్ళా రాజకీయాలు. మొదలు రేవంత్ సారు ఏమన్నాడో ఈనుండ్రి. नरेंद्र मोदी जी, हम हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपके मदद जरूरी है. ఇన్నెరగదుల్లో బడే బాయి తెలంగాణను ఆశీర్వదించాలి, తెలంగాణకు నిధులు పెంచాలి అని చెప్పి మొత్తం మీద అనుకొచ్చిండు రేవంత్ సారు. ఇదే ముచ్చట మీద నిన్న కరీంనగర్ సభలో మాట్లాడిండు మళ్ళా కేటీఆర్ సారు. ఏమన్నాడో ఈనుండ్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ముంగట్నే ఒక మాట అన్నాడు, మీరు ఇన్నింటారు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? బడే బాయ్, మీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా మాకు ఉండాలి అన్నాడు. అంటే ఏందన్నట్టు? 10 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని నీ ఆశీస్సులు నాకు ఉండాలి అని అంటున్నట్టు ఏందన్నట్టు? మా రాహుల్ గాంధీ బేకార్గాడు, సన్నాసి, వాడు గెలిచేది లేదు, పీకేది లేదు, కాంగ్రెస్ అనేది వచ్చేది లేదు, సచ్చేది లేదు, మళ్ళా నువ్వే ఉంటావని చెప్తాడు. ఇక గంత మాట ముఖ్యమంత్రి అన్నాక మరి కాంగ్రెస్ కోటేసులు ఎందుకు? దాని బదులు తీసుకుపోయి మోరీలో వారెత్తే అయిపోయాయి. ముఖ్యమంత్రికే నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, రాహుల్ గాంధీ ఏదైనా పీక్తాడని. అట్లాంటి కాంగ్రెస్ ఓటేసుడు అవసరమా? ఈ మాట మనం తప్పకుండా చర్చ పెట్టాలి. ఇలా కాంగ్రెస్ గెలువది, వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదు కాలది, పీరి లేవది. ఇన్నెరగదుల్లో మోడీ సార్ దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీ సార్ దగ్గర దాకా పోయింది మళ్ళా ముచ్చట. రాహుల్ గాంధీ సార్తోని ఊదు కాలది, పీరు లేవది అన్నట్టే మాట్లాడిండు కేటీఆర్ సారు. ఇగో ఇట్లా పెద్దన్న కోసం అయితే పెద్ద కొట్లాటనే నడుస్తున్నది మళ్ళా. ఈ చంత్రం ఏంటంటే 3 పార్టీల నేతలు గిదే ముచ్చట మీద కొట్లాడుతున్నారు. అటెనక కేటీఆర్ సారు బీజేపీకి మేము బీ టీం అంటున్నారు, గిదేం పద్ధతి, గిదేం లెక్క అని చెప్పి ఓ గీ తీర్లు అరుచుకున్నాడు మళ్ళా. మాట్లాడుతూ ఒకటే అంటారు బీజేపీ బీ టీము. నేను ఒకటే అడుగుతున్నా, ఎవడు బీ టీము బీజేపీకి? ఇలా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డా, ఆయన ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెసా, లేదా ఇవాళ మోడీ గారి మీద బీజేపీ మీద వీరోచితంగా పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ఆ? మాట్లాడుతూ ఒకటే మాట, ఎందుకు కవితను అరెస్ట్ చేయలే అని ఒకటి అంటాడు. కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు బీజేపీ బీ టీం. నేను అడుగుతున్నా, బీ టీమే అయితే అసలు కేసు అవుతుండేనా? మొదలు అరెస్ట్ చేయలే అంటున్నావు కదా, నిజంగానే మేము బీ టీం అయితే మాకేదో అండర్స్టాండింగ్ ఉంటే అసలు కేసు అవుతుండేనా? అయ్యేతే కాదు కదా, ఈ దేశంలో మనం చూస్తున్నాం కదా, ఒక్క బీజేపీ మీద కేసు ఉందా? బీజేపీకి తొత్తులుగా ఉన్న ఒక్కల మీద కేసు ఉందా ఈ దేశంలో? బీజేపీ వాళ్ళందరూ రాజా హరిశ్చంద్రుని తమ్ముళ్ళు, బామ్మర్దులు, ఏలు విడిచిన కజిన్లు, మిగతా వాళ్ళే అందరూ లంగలు దొంగలు వాళ్ళ దృష్టిలో. ఈ నరగదుల్లో మేము కాదు బీజేపీకి బీ టీము కాంగ్రెస్ అన్నట్టే మాట్లాడుకొచ్చిండు కేటీఆర్ సారు. అసలు ఈ 3 పార్టీలు వీళ్ళొక టీము అని చెప్పి వీళ్ళ దాంట్లో వీళ్ళే కొట్లాడుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకే అర్థమైతే లేదు వీళ్ళు ఏ టీం అని.